నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భాన్ని బట్టి వారి బిడ్డల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థించిన నాయన బిడ్డల యొక్క అవసరతను తీర్చిన కుటుంబాన్ని ఇదిగో. ముందుగా అయితే మీ అందరికీ నా వీడియోస్ చూస్తున్న అందరికీ, నా సబ్స్క్రైబర్లు అందరికీ, మొత్తం అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ. మేమైతే కొత్త సంవత్సరం ఎదుర్కొని వచ్చేసిన తర్వాత చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత టైం వచ్చేసి అయితే 1 అవుతుందనమాట ప్రేయర్ అయ్యేసరికి. ఇప్పుడు వచ్చేసి అయితే నా బర్త్డే అనమాట. నా బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఇది వచ్చేసి అయితే మా హస్బెండ్ ఒక కేక్ తీసుకొచ్చారు. మా పిల్లలిద్దరూ, మా వాయి కొడుకు, మొత్తం ముగ్గురు కలిపి ఒక కేక్ తీసుకొచ్చారనమాట. నైట్ అయితే కేక్ కట్ చేసాం ఇంట్లోనే. గాడి నుంచి ప్రేయర్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా కొత్త సంవత్సరం కదండి, ఇంకా అంతా మేమేం పడుకోలేదు. మా పిల్లలైతే ఇంకా బయట కొంచెం మైక్ సెట్లు పెట్టారు డాన్సుల దగ్గర, అందుకని చెప్పేసి ఇంకా ఆడికి వెళ్ళిపోయారు. మేమైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం ఇంట్లో. చాలా బాగా చేసుకున్నామండి, బాగా చేశారు కూడా బాగా చేశారు. ఫస్ట్ టైం ఇంకా నేను ఇప్పుడు మా పిల్లలతో బర్త్డేస్ చేసుకోవడం 3 ఇయర్స్ నుంచి అయితే చేసుకోవట్లేదు. ఎందుకంటే ఇంకా అక్కడక్కడ ఉండడం సరిపోతుంది కదా, గల్ప దేశాలని సరిపోతుంది. ఈ సంవత్సరం అయితే లక్కీగా అయితే మా పిల్లల దగ్గర ఉన్నాను, బర్త్డే చేసుకున్నామంట. దానికైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. కేక్ అయితే కట్ చేసాం. చాలా వీడియో అయితే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందనేది వీడియో నేను వాయిస్ తీసేసాను అనమాట. మా పిల్లల మాటలు ఉంచుదాం అనుకున్నాను, కానీ బాగా అల్లరి చేశారండి, అందుకని తీసేసాను. కేక్ అయితే కట్ చేయకముందే మెరుపులు మొత్తం వేసేసారండి. మొత్తం కేక్ అంతా మెరుపులు అయిపోయినాయి. అసలు టీవీ మీద మొత్తం కుట్టేశారు. అది స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే కుట్టేశారు మొత్తం. మా పిల్లలు బాగా చేశారు, వాళ్ళు కూడా హ్యాపీగానే ఉన్నారు, నేను కూడా హ్యాపీ. అదనమాట. కొత్త సంవత్సరం అయితే హ్యాపీగా స్టార్ట్ చేసాం. ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి మొత్తం మా ఫ్యామిలీ మొత్తాన్ని. అలా అయితే బర్త్డే అయితే చేసుకున్నాం. మా పిల్లలు అయితే హ్యాపీగానే ఉన్నారు. వీళ్ళిద్దరు వచ్చేసి మా పిల్లలు. నేను ఎక్కువగా వీడియోస్లో తీయలేకపోతున్నాను పిల్లల్ని, ఎందుకంటే స్కూల్ కదండి, ఇప్పుడు హాలిడేస్ ఏమి లేవు. అందుకని పిల్లలతో అయితే వీడియోస్ అయితే ఎక్కువ చేయట్లేదు. స్కూల్కి వెళ్ళిపోతున్నారు, మార్నింగ్ వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం 5:30 ఆ టైంకి వస్తున్నారు. అందుకని అంత కుదరట్లేదు. సెలవులు అయితే ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఇప్పుడైతే సెలవులు కాదు కదా, అందుకని చెప్పేసి అనమాట. ఉన్నారండి, ఇంకా ఉన్నారు, కానీ వీడియో అయితే నేను మొత్తం అందరినీ తీయలేదు. నేను వీడియో తీయమని ఇచ్చారనమాట మా ఇంట్లో వాళ్ళకే, తీసారనమాట. ఇంకేంటి మీరు ఎలా చేసుకున్నారా, బాగా చేసుకున్నారా? నేనైతే బాగా చేసుకున్నాను న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే. అంత హ్యాపీ. అలా అయితే కేక్ అయితే కట్ చేసేసాం. చాలా టైం పట్టిందండి. మెరుపులు అయితే మొత్తం అంతా వేసేసారు ఇల్లంతా. అసలు మెరుపులు అయితే అంటుకుపోయి ఆ స్ప్రే కూడా కొట్టేసారు. 2 బాటిల్ స్ప్రే కొట్టారండి. అది దానివల్ల అసలు అంటుకుపోయి అసలు రాలేదు. ఇంట్లో అయితే మొత్తం మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీడియోస్ అయితే కొంచెం కట్ చేశాను, అందరిని పెట్టకూడదని చెప్పేసి. మా పిల్లల్ని మామూలుగా కొంతమందిని పెట్టాను అంతే. ఇది వచ్చేసి అయితే మా మావయ్య కొడుకు. అయితే ఆ రోజైనా మైక్ సెట్ పెట్టారండి, డ్యాన్స్లు వేశారు. ఇంకా న్యూ ఇయర్ అయిపోయిన ఎదుర్కొన్న తర్వాత, కొత్త సంవత్సరం ఎదుర్కొన్న తర్వాత ఇంకా మైక్ సెట్లు పడతారు కదా కుర్రోళ్ళు అందరూ డ్యాన్స్లు వేయడానికి. ఇది వచ్చేసి అయితే మా అబ్బాయి నాకు ఇచ్చాడు డైరీ మిల్క్ చాక్లెట్ గిఫ్ట్ అనమాట. వాళ్ళు తీసుకొచ్చారన్నమాట, మా హస్బెండ్ కొనుక్కొచ్చారులేండి. అయితే డబ్బులు అయితే మాత్రం మా అబ్బాయే దాచుకున్న డబ్బులు ఇచ్చాడు. ఇచ్చిది అమ్మంటే తీసుకొచ్చారంటే. ఈ అబ్బాయి వచ్చేసి అయితే మా మావయ్య కొడుకు. ఇక అయితే డ్యాన్స్ వేయడానికి మొత్తం అందరూ వెళ్ళిపోయారండి, మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు. అలా కేక్ కట్ చేయడానికి ఎన్నిసార్లు పిలిస్తే ఎప్పుడుకో వచ్చారనమాట. అప్పటికి ఇంకా తొందరగా అంటున్నారు, ఎందుకు పిల్లలు ఇంకా అంతే కదండి, నైట్ అంతా పడుకోలేదు, మైక్ సెట్లు అవి పెట్టారు, డ్యాన్స్ దగ్గర ఉన్నారు. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మెరుపులు అయితే మామూలుగా ఆల్రెడీ ఒకసారి తుడిసేసానండి, మళ్ళీ రెండోసారి మెరుపులు వేసుకోవడం తుడుచుకోవడం అన్నట్టుంది. అసలు ఇల్లంతా మెరుపులేనండి, మొత్తం నడిచేసి ఇల్లంతా ఆవ చేశారు మెరుపులు. ఏదైతే లేండి హ్యాపీగా జరిగింది నా బర్త్డే సెలబ్రేషను. మీరు కూడా విష్ చేయండి, మమ్మల్ని కూడా మా ఫ్యామిలీని కూడా బ్లెస్ చేయండి. తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ రాయడానికి ముగ్గు అయితే స్టార్ట్ చేసాం. ముగ్గు అయితే నేను స్టార్టింగ్ నుంచి ఎక్కువ వచ్చేది లెంత్ కట్ చేశాను అనమాట. ఫైనల్గా అయితే ముగ్గు అయితే వేసాం. ఇలా వేసిన తర్వాత రంగులు అవి మొత్తం తెచ్చుకొని వేసామని చాలా బాగా వేసాం. కానీ మార్నింగ్ తెల్లారిన తర్వాత సరిపేశారండి పిల్లలు, నాకు చాలా కోపం వచ్చింది. నైట్ అయితే 3 దాకా వేసాం ఈ ముగ్గు. పేర్లు రాసి ఇవన్నీ చేసేసరికి 3 అయ్యింది టైం వచ్చేసి.
మేమైతే పడుకోలేదండి, 4 దాకా ఉన్నాం. ఫైనల్గా అయితే హ్యాపీ మా న్యూ ఇయర్ ముగ్గు అనమాట ఇది. ఎలా ఉంది కామెంట్ కూడా చేయండి. అంటే ఎందుకన్నా చాలా బాగా మంచి మంచి ముగ్గులు వస్తున్నాయి. ఏదో సింపుల్గా వేసాను అనమాట. తర్వాత మార్నింగ్ అయితే నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది వచ్చేసి సీసలే, మా అక్కల వాళ్ళ ఊరు. అక్కడ కూడా కేక్ కటింగ్కి రమ్మన్నారని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇది వచ్చేసి అయితే పక్కన ఉన్నది నా కొడుకు, మా అక్కల పిల్లడు. ఆడేనండి సెలబ్రేషన్ చేసింది కూడా, కేక్ కోసం కేక్ తెచ్చింది కూడా. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది వచ్చేసి అయితే మా బావగారు గిఫ్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి అయితే పూల మొక్క అండి, చామంతి పూల మొక్క. తర్వాత ఇంకా బర్త్డే ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే పిల్లలకి ఇచ్చానండి. వీడియో పెద్దగా తీయలేదు, అలా కట్ చేశారు, వీడియో తీయలేదు. తర్వాత బర్త్డే అది అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా బావగారు మొక్కలు కొనుక్కొచ్చారంటండి. కొనుక్కొస్తే నాతో వేయించారు. ఇంకెలాగో వచ్చావు కదా మొక్కలు వేయంటే వేసాను అనమాట. నేను వచ్చేసి అయితే జామ మొక్క, గులాబీ మొక్క వేసాను అనమాట. 2 మొక్కలు వేసాను నేను. ఇంకా ఉన్నాయండి మొక్కలు, 2 మొక్కలు మాత్రం నేను వేసాను. ఇది వచ్చేసి అయితే మా అక్క వాళ్ళ ఇల్లు. నేను ఈ పట్టు వీడియో తీస్తానులేండి, మొత్తం మా అక్కలు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వీడియో తీస్తాను. ఇది వచ్చేది మా అక్కల పిల్ల, నా కూతురు. ఇదిగోండి, ఇది ఇక్కడైతే ఎదురుగా ఖాళీ స్థలం ఉందిగా, ఆల్రెడీ వాళ్ళు కొన్ని మొక్కలు వేసారు. ఇవి అయితే మనం కొనుక్కొచ్చారండి మొక్కలు. సరే వచ్చావు కదా మొక్క ఏంటి వేసాను అనమాట. బాగా నాతో వేయించారు. ఇది వచ్చేసి అయితే జామ మొక్క ఒకటి, గులాబీ మొక్క ఒకటి వేసాను. ఈ పేర్లు వచ్చేసి అయితే నా కూతురు రాసిందంటండి, బాగానే రాసింది. ఇప్పుడు 9th క్లాస్ చదువుతుంది, 9th 8th చదువుతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే మొక్క అయితే వేసాము. గొయ్యట్లు మా బాబాయ్ తీసిన తర్వాత అప్పుడే ఈ జాంకాయ కూడా కాసింది అనమాట దానికి. ఇంకా జాంకాయలు ఎక్కువ కాయాలని మీరు కూడా ప్లస్ చేయండి, ఎందుకంటే నేను 2 మొక్కలు వేసాను. ఎప్పుడు వేయలేదు మొక్కలు, పెద్దగా వేయనండి నేను మొక్కలు. ఇది వచ్చేసి గులాబీ మొక్క ఒకటి, జామ మొక్క ఒకటి వేసాను అంతే నేను. కనమయ్య అయితే ఇంకా ఆలే వేసుకున్నారు, కొన్ని మొక్కలు తీసుకొచ్చారు ఆలే వేసుకున్నారు. ఈ 2 మొక్కలు మాత్రం నేను వేసాను అంతే. జామ మొక్క ఈ మొక్కలు వేసినప్పుడు మాత్రం వీడియో బాగానే తీశారు మా పిల్లలు. బర్త్డేకి వీడియో కేక్ కట్ చేసినప్పుడు వీడియో తీయమంటే మాత్రం ఎవరు పనులు వాళ్ళు ఉన్నారన్నమాట. సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ మాత్రం బీభత్సంగా ఫొటోస్ తీశారు. వీడియో తీయమంటే ఒక్క వీడియో కూడా ముక్క కూడా తీయలేదు. అయినా ఇప్పుడు నేను పెట్టిన 2 క్లిప్లు కూడా మా బావ తీసినవి పంపిస్తే నేను పెట్టాను అనమాట. నేను వీడియో తీయమని ఇస్తే మొత్తం అందరూ ఫోటోలు దింపడమే సరిపోయింది. నన్ను ఫోటోలు తీశారు, ఎన్ని ఫోటోలు తీశారు అసలు వీడియో తీయమంటే. వీడియో తీయలేదు, అందుకని చిన్న క్లిప్పే పెట్టాను అంతే. బర్త్డేది మా అక్క వాళ్ళ ఇంటికాడ చేసుకున్న బర్త్డే వీడియో అనమాట. ఇదండి ఫైనల్గా అయితే నా బర్త్డే రోజు అయితే 2 మొక్కలు వేసాను. బాగా పువ్వులు కాయాలి, బాగా జాంకాయలు కాయాలని కోరుకుంటాను. మీరు కూడా బ్లెస్ చేయండి. ఇది ఈ వీడియో వచ్చేసి అయితే అదండి, నా బర్త్డే కోసం కేక్ కట్ చేయడానికి వెళ్ళైతే ఇలా 2 మొక్కలు వేసాను నేనైతే. ఇదనమాట మా న్యూ ఇయర్ వీడియో, నా బర్త్డే వీడియో మొత్తం అంతా ఇదే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. బాయ్ అండి అందరికీ.